ఇది నేను అస్సలు ఊహించలేదు. సడన్ గా దొరబాబేంటి ఇలా మారిపోయారు? ఈ కార్యం జరిగితే నా భర్త ఎప్పటికీ నాకు దక్కడేమో. దొరబాబులో ఈ మార్పు నిజమేనా? శ్రావ్య ఊసంటేనే గిట్టదు, తనతో మాట్లాడటం కూడా నచ్చదు. అలాంటిది ఇలా శోభనానికి ఒప్పుకున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. అయినా ఇదేమీ కల కాదు, నిజం. నా ఎదురుగానే పెట్టిన ముహూర్తానికి ఒప్పుకున్నారు. ఇన్నాళ్ళు తన మనసులో భార్యగా నేను తప్ప ఇంకెవరికి స్థానం లేదని సంతోషించాను. నన్ను తప్ప ఎవరిని ప్రేమించారని గర్వపడ్డాను. కానీ అవన్నీ నా భ్రమలా? తన నిర్ణయంగా దొరబాబు తేల్చేశారు. నాలో సగం నాకు దూరమైతే నేను ఎవరి కోసం బతుకుతున్నట్టు, ఎందుకు ఈ అవమానాలు భరిస్తున్నట్టు? రాజీ ఊహించని షాక్ ఇచ్చేసరికి గుండె పగిలినంత పనై ఏడుస్తున్నావా జ్యోతి? రాజీవ్ మనసులో నీకు తప్ప ఎవ్వరికీ స్థానం లేదని